ఇప్పుడే నడకదారికి వచ్చాము. దారంతో మాట్లాడుతున్నాము. నాకు ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసి చూసి ఇంకా 3050 అలా ఎక్కుతున్నాను. ఎక్కడ ఉన్నావు రాణి? గాలి గోపురం దగ్గర. వీడియో అయినంతసేపు అయినా ఆపు రాణి అట్లీస్ట్. సరే 100 మెట్లు కొట్టి కొనుక్కోవాలన్నమాట. బాయ్ అయ్యా కలుస్తావా? 3550 మెట్లు, 9 కిలోమీటర్లు, 7 కొండలు, 6 గంటలు, 2 మనుషులు, ఒక ప్రయాణం తిరుమలకి. ఇప్పుడే నడకదారికి వచ్చాము. కింద స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టాము. కొట్టి బొట్లు పెట్టి పైకి ఎక్కామన్నమాట. ఉచిత ప్రసాదం ఇస్తున్నారు. పులిహోర తిన్నాము. తిని స్టార్ట్ చేసాము. ఇటు చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయ్యాక మళ్ళీ కలుస్తాము. టోటల్ 9 కిలోమీటర్స్ దారంతా మాట్లాడుతున్నాము. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ అయ్యింది. మా బ్యాగ్ స్కానింగ్లో వేసామన్నమాట. అయితే వాళ్ళు చూసి బ్యాగ్ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేసి చూస్తే లోపల పవర్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. అవి చూసి సరే వెళ్ళండి అని చెప్పి అన్నారు. స్కానింగ్లో అది కొంచెం కనిపిస్తున్నట్టుంది. ఎలా చేస్తారు, ఏం పర్లేదు. ఇంక స్టార్ట్ చేస్తాం మెట్లు ఎక్కడం. ఓకే, మళ్ళీ కలుద్దాం. How is the Josh? అంత లేదు. ఎన్ని మెట్లు ఎక్కావు? 500. ఎలా ఉంది? ఇంకా 3050 అలా ఎక్కుతున్నాను. మెట్లు. Hey Rani. How is the Josh? Thumbs up. ఎలా ఉన్నాయి 1000 మెట్లు ఎక్కినప్పుడు? ఇండియా వాంట్స్ టు నో. చెప్పండి అంకల్. కష్టమే. ఇంకేం మాట్లాడలేము. 1/3 వచ్చాం. ఇంకా 2/3 ఉంది. 2/3 ఉంది. ఇంకా 1/3 వచ్చాం. సరే ఇంకా అంతకైనా వాట్సాప్ రాణి. అంత ఎనర్జీ ఎలా వస్తుంది నీకు? నేను ఎనర్జీ డ్రింక్ తాగినా రావట్లేదు. ఎలా ఉన్నాయి 1500? నా మొహం కలరాను మారింది. లేదే, తెల్లగానే ఉన్నావే. ఎర్రగా అవ్వలేదా? నాకు తెలుస్తుంది లోపల సర్క్యులేషన్. ఏం తాగుతున్నావు? పవర్ ఎనర్జీ డ్రింకా? ఓకే, మళ్ళీ 2000లో కలుద్దాం. ఇది గాలిగోపురం అండి. 2086 మెట్టు దగ్గర ఉంటుంది. ఇవి LED లైట్స్, స్వామివారి నామాలు తిరుపతి నుంచి కూడా కనిపిస్తాయి. ఎక్కడ ఉన్నావు రాణి? గాలిగోపురం దగ్గర. ఎన్ని మెట్లు ఎక్కావు? 2000 పైనే. 2086 స్టెప్స్ దగ్గర గాలిగోపురం వచ్చింది. వ్యూ బాగుంది వెనకట్లో. వ్యూ చూడట్లేదు. కూలింగ్ వాటర్ కొనుక్కున్నాం. గ్లాస్ బాటిల్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్లాస్టిక్ ఉండదు. 1 లీటర్ బాటిల్లో హాఫ్ దీంట్లో పోసుకుని హాఫ్ లోపల పోసుకొని కింద క్యాంపా తాగా కదా. మళ్ళీ 2000 టాటా గ్లూకో తాగాం. మిక్చర్ తీసుకున్నాం. ఎలా ఉంది? బాగుంది. శనగల మిక్చర్. సో 1000కి ఇంకా మరి మాట్లాడలేను అని అన్నావు కదా. మరి 2000 దగ్గర ఏంటి యాక్టివ్గా ఉన్నావు? 2 ఎనర్జీ డ్రింకులు తాగితే ఎవరైనా యాక్టివ్గా ఉంటారు. నువ్వెంత ఎనర్జీగా ఉన్నా చూపిస్తాను జనాలు. చెప్పు. కొన్ని అబ్జర్వేషన్స్ ఇప్పటి వరకు 2000 మెట్లు ఎక్కిన దాంట్లో అబ్జర్వేషన్స్.
ఫస్ట్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే ఇద్దరు వచ్చారు, ఒక అబ్బాయి ఒక ఆంటీ. అది వాళ్ళు ఎవరో మరి మనకు తెలీదు, ఫారెన్ రిటర్న్ ఎవరు. వాళ్ళేమో కొత్త షూస్ కొత్త చెప్పులు వేసుకొని మెట్లు ఎక్కుతున్నారు. ఇరిటేషన్ వచ్చింది. సరే మనమేం చూపించక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడులే అని లైట్ తీసుకొని ప్రతి 100 మెట్ల దగ్గర వాళ్ళు కనపడుతున్నారు. అది ఇరిటేటింగ్గా ఉంది. సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళు తీసేసుకున్నట్టు ఉన్నారు, మరి అక్కడి నుంచి ఆంటీ అబ్బాయి ఇద్దరు కనపడలేదు. సో ఎవరైనా మీకు దేవుడు మెట్లు ఎక్కి రమ్మని చెప్పలేదు. ఎక్కాలనుకుంటే ఎక్కగలిగితే చెప్పులు లేకుండా ఎక్కి మీదకి చూడండి, అంతే తప్ప టెంపుల్ శాంక్టిటీని పాడు చేయడం కరెక్ట్ కాదు. అంటే టెంపుల్ పవిత్రతని, మెట్ల పవిత్రతని పాడు చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ప్లాస్టిక్ ఎక్కడ అవైలబుల్ లేదు ఇక్కడెక్కడ, ఓకే, కానీ అది బిజినెస్ ఆపర్చునిటీ అయిపోయింది వీళ్ళందరికీ. అంటే డిఫరెంట్ థింగ్స్ తీసుకొచ్చి డబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు. ఓకే, ఏం చేయలేం మరి. ఇంకా ఫుడ్ అది కావాలంటే మరి తప్పదు కదా, అంత మోసుకొని మనం ఎక్కలేము, వాళ్ళు మోసుకొని వస్తున్నారు. బట్ డబుల్ ద ప్రైస్. ఓకే, మళ్ళీ కొంచెం వెళ్ళాక ఏమైనా తినేసి. పొద్దున్నుంచి మనం ఏం తినలేదు. పులిహోర ప్రసాదం, పొద్దున్న పులిహోర ప్రసాదం ఇచ్చారు కొంచెం. పులిహోర ప్రసాదం తిన్నాము. తర్వాత మళ్ళీ చక్కెర పొంగలు అడుగుతాను అన్నది రా అని వెళ్ళలేదు. మళ్ళీ ఎందుకు అడగలేదో తెలీదు. మళ్ళీ ఇంకొకరు తింటారులే అని చెప్పి పులిహోర తిన్నాము. తర్వాత మజ్జిగ తీసుకున్నాం. టీటీడీ వాళ్ళు మజ్జిగ పంచారు. నేను ఒక 4 గ్లాసులు, రాణి ఒక 3 గ్లాసులు మజ్జిగ తాగింది. బాగుంది మజ్జిగ. తర్వాత ఇదే మళ్ళీ ఫుడ్. మధ్యలో క్యాంప్ అవుట్ తాగింది రాణి, నేను తాగాను క్యాంప్. మళ్ళీ ఎనర్జీ, గ్లూకోన్ ఎనర్జీ ప్లస్. మహాదారుణం ఈ దారుణం. ఇది 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు అంట. రస్నాలాగా ఉంది. ఎందుకంటే కూలింగ్ భయ్యా అన్నాడు. ఓకే, ఓం నమో వెంకటేశ్వర. ఏం చేయలేం. ఏంట్రా అని అది తెలీదా? గోల్డెన్ ఫింగర్స్. గొట్టలు తింటావేట్రా? గొట్టాలు మా ఊర్లో దొరికి చిన్నప్పుడు 6 తెగలపాడు కొనుక్కుని తినేవాళ్ళు. ప్యాకెట్ 20 రూపాయలు అని అడిగితే మా ఊర్లో 5 రూపాయలు అంటే అది మీ చిన్నప్పుడు అమ్మా అంది ఆవిడ. గొట్టలు తింటావేట్రా? తింటున్నా. దోశ ఆర్డర్ ఇస్తాం, దోశ మ్యాగీ. మధ్యలో 2000 దాటాక, అదే గాలిగోపురం దాటాక వరుసగా స్టాల్స్ ఉన్నాయి. దోశ, ఇడ్లీ, పూరి, మెత్తకాయ బజ్జీ, వాటర్, మ్యాగీ కూడా ఉంది, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. నువ్వేం ఆర్డర్ ఇచ్చావు అది చెప్పు ముందు. కారం దోశ, మ్యాగీ ప్యాకెట్ ఒకటి చేయడానికి 50 అంట. ఇది వాటర్ బాటిల్ వెనక్కి ఇచ్చేయాలి. ఇందులో పోసుకొని వెళ్ళిపోతాం. వీడియో అయినంతసేపు అయినా ఆపురాని అట్లీస్ట్. సరే, మ్యాగీ, దోశ. ఏం చేసావు రాని? ఇప్పుడే మ్యాగీ తిన్నా. ఇంకేం తిన్నా? మ్యాగీ ఒక్కటేనా? కారం దోశ తిన్నా అంతే. ఇంకా అలా అక్కడికి రాజాని తీసుకెళ్ళి కీ చైన్స్ షాపింగ్ చేసి మళ్ళీ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. గాలిగోపురం దాటాక కొండ మీద అందరూ ఇలా రాళ్ళు పేర్చారండి.
ఇలా పేరిస్తే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారని నమ్మకం అంట. అలా దాటుకుంటూ మేము 2100 మెట్టుకొచ్చాం. ఎన్ని మెట్లు ఎక్కారని? 2100. ఏందంటున్నావు? సాఫ్ట్ ఐస్ క్రీమ్ 100 మెట్లు కొట్టి కొనుక్కోవాలన్నమాట. లేకపోతే ఇంకో 100 ఎక్కలేం. ఇప్పుడు బాగానే ఉంది ఇదంతా ఎక్కడానికి. 2000 దాటిన నుంచి పెద్ద అంటే ముందేళ్ళే చెప్తాను. అదిగో వస్తున్నాయి మెట్లు. ఎందుకున్నానండి? సరే మళ్ళీ మెట్లు ఎక్కాక 2500 కలుద్దాం. 2500 steps completed. ఇంకా 1050 steps ఉన్నాయి. చెప్ప 2500కి వచ్చాము. 1050 ఉన్నాయి. మధ్యలో వాక్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నాం వాక్ దగ్గర. అవును, ఈ మెట్లెక్కి కనిపిస్తుంది. మెట్లెక్కి దిగితే వాక్ ఇంకా అదే 3 kilometers వాక్ ఉంటుంది. ఇక్కడ బాగున్నాయి. 2000 దాటిన నుంచి అంటే ఒక 200 steps ఉన్నాయి. మిగతా 300 ఇట్లా మధ్యలో ఆగటం ఎక్కటం నడుచుకుంటూ. రాని ఎంజాయ్ చేస్తుంది. హైపర్ అయిపోయింది రాజా. మరి రాజా ఇంకొక ఎనర్జీ డ్రింక్ తాగాలి. సరే వెళ్ళి కొనుక్కుందాం పద. ఇది ఘాట్ రోడ్. రిటర్న్కి కొండ నుంచి రిటర్న్ వెళ్తున్నాం. ఇలా మేము ఇట్లా కింద నుంచి అలా వెళ్ళిపోతాం పైకి. మెట్ల దారిలో ముందుకెళ్తున్నప్పుడు మాకు మలబార్ జైంట్ స్క్విరల్ కనిపించిందండి. దీనికి ఫుడ్ పెట్టద్దని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు, కానీ అందరూ క్యారెట్ అవి దీనికి పెడుతున్నారు. దీని నుంచి కొంచెం ముందుకెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాం. అక్కడ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే దారి చూపించారండి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, రాజగోపురం, మైసూర్ గోపురం, గాలిగోపురం, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, మోకాల్ పర్వతం, చివరగా తిరుమల. ఇది మనం కంప్లీట్ చేసే 10 miles డిపిక్ట్ చేస్తుంది. మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ముందుకు స్టార్ట్ అయ్యామండి. దారిలో మాకు సాంబార్ డియర్స్ కనిపించాయి. ఇవన్నీ వైల్డ్ డియర్స్. ఇది జనాలు పెట్టే ఫుడ్ గురించి ఫారెస్ట్ లోపల నుంచి బయటకు వస్తున్నాయి. వీటిని ఫీడ్ చేయొద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు. ఇవి మాకు స్టెప్ నెంబర్ 2840 ముగ్గుబావి మండపం దగ్గర కనపడ్డాయి. ఇక్కడి నుంచి తిరుమలకి 3 kilometers వాక్ స్టార్ట్ అవుతుంది. బ్లైండ్ కర్వ్ కదా, వెహికల్స్ అన్ని ఫాస్ట్ గా వచ్చేసి అవన్నీ దర్శనం అయ్యాయి. ఇప్పుడు అలాగే దిగేవాళ్ళు. ఇప్పుడు మెట్లు అలా దిగి ఇక్కడ రోడ్ క్రాస్ చేసి ఇటువైపు రావాలి. అది వచ్చి ఫుట్పాత్ మీద వాళ్ళు కంఫర్ట్ కదా. అవును, అందుకు బ్రిడ్జ్ పెట్టారు. మన వాళ్ళకి కొంచెం చార్జెస్ ఎక్కువ కాబట్టి దీనికి కూడా బొట్లు పెట్టేసి దీన్ని కూడా ఒక్కొక్క మెట్టు కింద కౌంట్ చేసుకుంటే ఇదిగోండి బొట్లు. ఇదంతా స్టెప్స్ అయ్యాయి. ఇప్పుడు 3 kilometers నడవాలి. మేము నడుస్తున్నాం. ఇదేమో రిటర్న్ ఘాట్ రోడ్ అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్. ఎండ కూడా తగ్గింది మేము ఎక్కేసరికి. అక్కడక్కడ అదిగండి మధ్యలో విండ్మిల్ ఏది, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి మేము. ఇంకా మోకాల్ పర్వతం. మోకాల్ పర్వతం దాకా వచ్చేసాం. 3000 కంప్లీట్ అయింది. ఇంకా 5
మధ్యలో 3 కిలోమీటర్స్ బాగానే ఉంది వాకింగ్. ఇప్పుడే మోకాలు పర్వతాలు ఎక్కాను, ఆయాసం వచ్చింది. మెట్లు అయినట్టున్నాయి ఈ లోపే. మళ్ళీ రెస్ట్. ఎన్ని మెట్లు ఎక్కావు మోకాళ్ళతోనే? 5. 5 ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఎక్కా నేను మోకాలతో. బాగానే ఉంది, 5 బాగానే ఉన్నాయి. మొత్తం ఎక్కాలంటే తెలుస్తుంది. ఏమన్నా తాగావా మరి? తాగుతూనే ఉన్నా. ఇప్పుడు వాటర్ తాగుతాను. ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయి? 550. ఓం నమో వెంకటేశాయ. 3500 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత రాణి ఎలాగుంది? గోవింద. ఇంకా 50 స్టెప్స్ ఉన్నాయి. మా మొక్కు తీరిపోతుంది. పైకి రీచ్ అయిపోతాం. 50 అయ్యాక కలుస్తావా? వెల్కమ్ టు తిరుమల రాణి. పార్క్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. అక్కడ ఇందాక చూపించిన టర్బైన్ అండి, సారీ విండ్ మిల్. అక్కడికి వచ్చేసాము. రాణి అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా 1 అవర్ డిలేలో స్టార్ట్ చేసా. యాక్టివ్ క్యాలరీస్, టోటల్ క్యాలరీస్. ఓం నమో వెంకటేశ్వర. వచ్చేసామండి గెస్ట్ హౌస్కి. మొత్తం 3500 మెట్లు, 9 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణం. చాలా కష్టపడ్డాము రావడానికి, కానీ మొత్తానికి వచ్చేసాము. మార్నింగ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేము. అంటే మార్నింగ్ వచ్చి రూమ్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి పైకి ఎక్కేసి వచ్చాము. రూమ్ తీసుకున్నాం. భాస్కర్ భవన్లో ఇచ్చారు రూమ్ నెంబర్ 4. విఐపి గెస్ట్ హౌసెస్ అంటారు. పర్ డేకి 2200 రూపీస్ అండి. కాషన్ డిపాజిట్ 100%. అంటే ఇప్పుడు మీరు 2200 రూమ్ అంటే ఇంకో 2200, మొత్తం 4400 కడితే 24 అవర్స్కి రూమ్ ఇస్తారు. మీరు 48 అవర్స్ తర్వాత కూడా చెక్అవుట్ చేయకపోతే 200%, 500% అలా ఫేర్ పెరుగుతూ ఉంటుంది. మేక్ షూర్ యూ చెక్అవుట్ 24 అవర్స్ కన్నా. అంటే ఎవరికి అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా సరే 48 అవర్స్ ఇచ్చేయండి కీస్. వేరే వాళ్ళకి ఎవరికి చాలా మందికి రూమ్స్ లేక అందరూ బయట పడుకొని ఉంటారు. మీకు అవసరం లేకపోతే రూమ్ ఇచ్చేయండి. మనకు ఉంచుకొని ఎప్పుడో పనికొస్తుంది కదా అన్నట్టు కాకుండా రూమ్స్ ఇచ్చేయండి, కీస్ ఉంచుకోండి. ఇప్పుడు రాణి అక్కడ టూర్ చేస్తుంది. ఆ సెకండ్ బిల్డింగే మా దీనికి బ్యాక్ సైడ్ హిల్ వ్యూ పాయింట్ ఉంది. అటు సైడ్ ఆ రోడ్లో ఇప్పుడు ఆ కార్లు వస్తున్నాయి. ఇంకో కార్ వెళ్తున్న రోడ్లో హిల్ వ్యూ పాయింట్ ఉంది. అదొక 150 మీటర్స్ దూరం వెళ్తాం. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాలి. ఆకలేస్తున్నది. కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్తాం. వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ అక్కడ హోటల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాం. ఓం నమో వెంకటేశ్వర. రెస్టారెంట్కి వెళ్తాం. 250 మీటర్స్. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం.
డిన్నర్ చేసేసి టెంపుల్ ప్రెమిసెస్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ పుష్కరిణి, గొల్ల మండపం, ఆనంద నిలయం, స్వామివారి గోపురం అవి చూసుకొని నీళ్ళాలు ఇచ్చేసి రూమ్కి స్టార్ట్ అయ్యాం.